బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఈ రోజు నుంచి తలపెట్టిన సమ్మె యోచనను విరమించారు. దేశవ్యాప్త బ్యాంకుల సమ్మెను వాయిదా వేసినట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రకటించింది. సెంట్రల్ లేబర్ కమిషనర్తో జరిగిన చర్చలు సానుకూల ఫలితాలనిచ్చినట్లు తెలిపింది. బ్యాంకుల 5 రోజుల పని దినాలు, నియామకాలు, పనితీరు ప్రోత్సాహకాల సహా ఇతర అంశాలపై మరింత చర్చించాలని ప్రతిపాదించినట్లు వెల్లడించింది. తమ డిమాండ్ల పట్ల సానుకూల పరిణామాల నేపథ్యంలో సమ్మెను 1-2 నెలలు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. తదుపరి చర్చలు ఏప్రిల్ 3వ వారంలో జరుగుతాయని పేర్కొంది. బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఈ రోజు నుంచి తలపెట్టిన సమ్మె యోచనను విరమించారు. దేశవ్యాప్త బ్యాంకుల సమ్మెను వాయిదా వేసినట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రకటించింది. సెంట్రల్ లేబర్ కమిషనర్తో జరిగిన చర్చలు సానుకూల ఫలితాలనిచ్చినట్లు తెలిపింది. ఇక బ్యాంకుల 5 రోజుల పని దినాలు, నియామకాలు, పనితీరు ప్రోత్సాహకాలు సహా ఇతర అంశాలపై మరింత చర్చించాలని ప్రతిపాదించినట్లు వెల్లడించింది. తమ డిమాండ్ల పట్ల సానుకూల పరిణామాల నేపథ్యంలో సమ్మెను 1-2 నెలలు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. తదుపరి చర్చలు ఏప్రిల్ 3వ వారంలో జరుగుతాయని పేర్కొంది.